హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను. వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మన ఇంట్లో అయితే మనం షాంపూస్ వాడుతూ ఉంటాం కదండి. షాంపూస్ వాడిన తర్వాత మనం మిగిలిన పేపర్స్ అనేది పడేస్తూ ఉంటాం కదండి, ప్యాకెట్స్ అనేది. ఆ విధంగా మనం పడేయకుండా ఇప్పుడు ఇంట్లో వాటితోనే మనం ఇంట్లో ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అని ఈరోజు మీతో వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం అయిపోయిన ప్యాకెట్స్ పడేయకుండా ఇప్పుడు ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ అయితే తీసేసుకొని ఈ విధంగా చిన్న పీసెస్ లాగా మనం షాంపూ పేపర్స్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల షాంపూ పేపర్స్ని ఆ పేపర్స్లో ఉన్నటువంటి షాంపూ మొత్తం మనకి వాటర్లోకి వెళ్ళిపోయి మనకి వాటర్ అనేది కొంచెం నురుగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ వాటర్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలని మీతో అయితే వీడియోలో చెప్పబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ వాటర్ని అంతా నురుగొచ్చిన తర్వాత మనం ఈ పేపర్స్ అనేది మొత్తం తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదండి ప్యాకెట్స్ మొత్తం ఈ విధంగా తీసేసుకుందాము. తీసేసిన తర్వాత దీంట్లో అయితే నేను 1 స్పూన్ అయితే రా సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. దీంట్లో 1 స్పూన్ రా సాల్ట్ వేసిన తర్వాత 1 స్పూన్ అయితే నేను మన ఇంట్లో తినే సోడా ఉంటుంది కదండి, తినే సోడా అయితే 1 స్పూన్ వేసుకుంటున్నాను. తినే సోడా వేసుకున్న తర్వాత మనం దీంట్లో డెటాల్ అయితే కొంచెం వేసుకున్నాను. హాఫ్ మూత అయితే డెటాల్ వేసుకుంటున్నాను. డెటాల్ వేసిన తర్వాత మనం ఇంట్లో కర్పూరం వాడుతుంటాం కదండి, ఆ కర్పూరం కూడా నేను ఒక 4 కర్పూరం బిళ్ళలు అయితే ఈ విధంగా స్మాష్ చేసి వేసుకున్నాను. చూడండి, పౌడర్ లాగా చేసేసుకొని ఈ వాటర్లో అయితే కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఈ వాటర్ని మనం ఏం చేయాలి అని అనుకుంటున్నారా? ఈ వాటర్ అయితే మనం ఇల్లు తుడుస్తాం కదండి, ఇల్లు తుడిచేటప్పుడు లైజాల్ అవన్నీ వేస్తూ ఉంటాం లిక్విడ్స్. అలాంటివి ఏమీ కొనకుండా మనం ఈ వాటర్తోనే ఇల్లు తుడుచుకోవడం వల్ల మనకి ఇంట్లో అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మనకి ఇంట్లో కూడా చాలా సువాసనగా ఉంటుందండి. అదేవిధంగా ఈ వాటర్ని మనం వాష్రూమ్లో కూడా వేసేసేయడం వల్ల మనకి మంచి సువాసన అనేది వస్తుంది. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరొక టిప్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను కలబందం తీసుకున్నానండి. మన చెట్టు కలబంద ఉంటుంది కదండి, చెట్టు కలబంద అయితే ఈ విధంగా తీసేసుకొని మనం ఈ విధంగా అయితే కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి జెల్ వస్తుంది కదండి, అలోవెరా జెల్. ఆ జెల్ అనేది మనం ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అని అనుకుంటున్నారా? నేను మరొక టిప్ అయితే చెప్తాను. చూడండి, ఈ విధంగా మనం జెల్ మొత్తం అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాం కదండి. ఇది కాకపోయినా మనకు షాపుల్లో అయితే అలోవెరా జెల్ దొరుకుతుంది కదండి, అదైనా సరే మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర అది లేదనేసి నేను ఈ అలోవెరా తోటి అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత దీని అయితే పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత మరొక బౌల్లో అయితే మనం పసుపు వాడతాం కదండి, పసుపు అనేది ఒక స్పూన్ పసుపు అయితే తీసుకుంటున్నాను. పసుపు తీసుకున్న తర్వాత దీంట్లో నేను వాటర్ అయితే వేస్తున్నానండి. మీకు ఎంత వాటర్ కావాలనుకుంటే అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని నేనైతే 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ వాటర్లో మనం అలోవెరా జెల్ తీసి పెట్టుకున్నాం కదండి, ఆ అలోవెరా జెల్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. చూడండి, ఈ అలోవెరా జెల్ మనం దీంట్లో వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు మన ఇంట్లో అంటే ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి, ఐస్ ట్రే ఉంటాయి కదండి, ఆ ఐస్ ట్రేలలో మనం ఈ వాటర్ని అనేది దాంట్లో పోసేసుకోవాలి. పోసుకొని మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకొని ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫేస్ మీద మసాజ్ చేసుకోవటం వల్ల మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అలాగే మనకి ఓపెన్ పోర్స్ అనేది ఉంటాయి కదండి, అవన్నీ మొత్తం పోతాయి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి ఉంటాయి కదండి, అవన్నీ మనకి చాలా బాగా రిమూవ్ అయిపోతాయి. మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్ కూడా ఉంటుంది. ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టిప్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. థర్డ్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి బాక్సెస్ మీద మూతలు అయితే ఉంటాయి కదండి, ఈ మూతలు మనం ఇప్పుడు ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న వాటితో మనం వీటిని పడేసుకోకుండా మనం మనీ సేవ్ చేసుకోవచ్చు అనేసి ఈరోజు వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, మనం ఇంట్లో ఆయిల్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి, రకరకాల ఆయిల్స్ అనేది వాడుతూ ఉంటాము. వాడినప్పుడు మనం ఈ విధంగా ఆయిల్స్ మనం వంపుకునేటప్పుడు మనకి వంపి పడిపోయి కింద అడుగు భాగంలోకి ఆయిల్ అనేది చేరిపోతుంది కదండి. ఇప్పుడు మనం ఎక్కడ పెట్టినా కానీ దాన్ని మనం ఆ ప్లేస్లో అనేది మనకి ఆయిల్ అనేది మొత్తం మనకి జారిపోతూ ఉంటుంది కదండి. ఆ విధంగా మనం బల్లల మీద పెట్టినా కానీ ఆయిల్ అనేది అక్కడ అవ్వకుండా ఈ విధంగా అయితే మనం ఈ ప్లేట్స్ మీద అనేది మనం ఈ బాటిల్స్ అనేది పెట్టుకోవటం వల్ల మనకి ఆయిల్ అనేది కూడా ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కిచెన్లో అయినా సరే మన ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదండి, వాటికైనా సరే ఉపయోగించుకోవచ్చు. అలాగే మన ఇంట్లో పచ్చళ్ళ డబ్బాలు ఉంటాయి కదండి, పచ్చళ్ళ డబ్బాలకైనా సరే మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన పచ్చళ్ళలో అనేది ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. ఆయిల్ మనకి ఒక్కొక్కసారి ఈ విధంగా కారిపోతూ ఉన్నప్పుడు మనకి కిచెన్లో టైల్స్ మీద పడిపోయి పేపర్స్ వేసుకుంటాము, పేపర్స్ తడిసిపోతూ ఉంటాయి కదండి. అలా తడిసిపోకుండా మనం ఇలాంటి వాటిని అయితే ఉపయోగించి మన కిచెన్ కానీ మన ఇంటిని కానీ శుభ్రంగా నీట్గా అయితే ఉంచుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 4th టిప్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మన ఇంట్లో అయితే మనం పేస్ట్ ఆడేసిన తర్వాత వీటిని అయితే పడేస్తూ ఉంటాం కదండి. దీంట్లో మనకి చాలా పేస్ట్ అనేది మిగిలిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనం దీన్ని ఈ ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత దీని ఎడ్జెస్ కూడా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మధ్యలో కట్ చేసాం కదా. ఇప్పుడు సైడ్స్ ఎడ్జెస్ కూడా మనం కట్ చేసుకొని ఈ పేస్ట్ను మొత్తాన్ని కూడా మనం వాటర్లోకి డైల్యూట్ చేసుకోవాలి. చూడండి, ఈ పేస్ట్ మొత్తం కూడా మనకి వాటర్లోకి అయితే కలిసిపోవాలి. కలిసిపోయిన తర్వాత ఈ వాటర్ని మనం ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పేస్ట్ మొత్తం కూడా వాటర్లోకి అబ్జర్వ్ అయ్యింది కదండి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా బయటికి తీసేద్దామండి. తీసేసిన తర్వాత ఈ వాటర్ని మనం ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి మన ఇంట్లో, ఆ స్ప్రే బాటిల్ అయితే ఈ వాటర్ని మనం పోసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం స్ప్రే బాటిల్ అయితే ఈ వాటర్ని మొత్తం పోసేసిన తర్వాత మన ఇంట్లో అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, మన ఇంట్లో మనం షోకేజ్కి అయితే పెట్టుకుంటుంటాం కదండి. ఆ ఫ్లవర్స్ అనేది మనం ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి ఫ్లవర్స్ మీద. చూడండి, మనం ఈ విధంగా మనం వీటి మీద అయితే స్ప్రే చేసుకోవటం వల్ల మనకి ఇవి కొద్ది షైనీగా కూడా కనబడతాయి. ఇలా దుమ్మున్నప్పుడు మనం ఒకేసారి క్లీన్ చేస్తుంటాం కదండి, ప్రతిరోజు క్లీన్ చేయం కదండి. ప్రతిరోజు క్లీన్ చేయడం వల్ల ఇవి అనేది పాడైపోతుంటాయి. కాబట్టి మనం ఈ విధంగా ఒక్కసారి నీట్గా వాష్ చేసుకొని మనం డైలీ అయితే ఈ వాటర్ని మనం ఈ విధంగా డైల్యూట్ చేసుకోవడం వల్ల మనకి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేది చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. చూడండి, మనకి వాటర్ వేసిన తర్వాత మనకి ఎంత ఫ్రెష్గా కనబడుతున్నాయో ఈ ట్రీస్ అనేది. ఇప్పుడు నేను ఈ చెట్టు అనేది వాష్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనం వాష్ చేసిన తర్వాత ఒకరోజు వాష్ చేసి మనం నెక్స్ట్ డే నుంచి మనం ఈ విధంగా వాటర్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేది చాలా ఫ్రెష్గాను పచ్చగా ఉంటాయి. ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్స్ బాగా నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.